నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. 2024 ఈ 1 ఇయర్ అయింది. ఏపీ కొత్త అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులు కూడా రావడం జరుగుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రకి రావడం, ముఖ్యంగా విశాఖలో కొన్ని కంపెనీలకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఎన్‌టీపీసీ గ్రీన్ అలాగే రైల్వే జోన్‌కి సంబంధించి కూడా ఇక్కడ శంకుస్థాపనలు, కొన్ని పెట్టుబడులు అలాగే కొత్త కంపెనీలు అన్నీ కూడా రావడం చూస్తా ఉంటే ఏపీకి మంచి రోజులొస్తున్నాయి అని అంటున్నారు. మరి ఇది నిజమా? నిజం కాదా? అసలు ఏం జరుగుతుందనే అంశాలన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారున్నారు. నమస్తే సార్. నమస్కారం. నమస్కారం. సార్ ఎట్లా చూడాలంటారు? అంటే కూటమిలో బీజేపీ కూడా ఉంది. సో, బీజేపీ కూటమిలో ఉన్నందుకు నరేంద్ర మోడీ ఏపీకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందా? లేదంటే పెట్టుబడులు ఖచ్చితంగా ఏపీకి తీసుకురావాలని ఈయన ఇనిషియేటివ్ తీసుకొచ్చి ఇప్పుడు ఈయన వచ్చి శంకుస్థాపన చేయడానికి ముందుకు అడుగులు వేశారంటారా? ఎన్‌టీపీసీ ఎప్పటి నుంచో ప్రతిపాదన ఉందండి. హ్మ్. దానికి అనుకూలమైంది. అది కాలుష్యం లేని విద్యుత్ ఏదైతే హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ ఏదైతే ఉందో అది చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి కూడా కాలుష్యం అవుతుంది. సరే, అక్కడ తీసుకున్నారు, మంచిది. అబ్సల్యూట్గా మనం దాన్ని వెల్కమ్ చేయాలి. నో సెకండ్ థాట్ దట్. కానీ తర్వాత రైల్వే జోన్ ఉంది. రైల్వే జోన్ నిజంగా ప్రకటించినప్పుడు మేమందరం అమ్మందీక్షలో ఉన్నాం అక్కడ. విశాఖపట్నం ప్రొఫెసర్ సదాశివరెడ్డి గారు అయితే, అనంతపూర్ ఎస్కే యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు అయితే ప్రాణాపాయ పరిస్థితుల దాకా వెళ్ళిపోయినట్టు అనిపించింది. మిగతా అందరూ కూడా డాక్టర్లు చెక్ చేస్తానన్నారు. ఏం జరుగుతుందనే సందర్భంలో ఆయన రావడానికి 5 రోజుల ముందుగా అప్పుడే అనౌన్స్ చేస్తాను, ముందే అనౌన్స్ చేశారు. మేము చేసింది ఆ క్షణంలో ఒక ప్రాణాలు తెగించి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి రైల్వే జోన్ కోసం చేసిన, అంతకుముందు చాలా సంస్థలు గట్టిగా చేసింది, చాలా దశాబ్దాలుగా చేస్తున్నాయి వాళ్ళందరి ప్రయత్నం. గత ఆఖరణ గట్టిగా తెగించి చేయటం అనేది జరిగింది. అంతకుముందు చేసిన ఇవాళ దానికోసం వచ్చానని చెప్పి బయలుదేరుతున్నారు. ఎందుకంటున్నానంటే అండి, అసలు నాకు అర్థం కాంది. దానికి అది ఒక డివిజన్ ఎత్తేసారు. 100 సంవత్సరాల నుంచి రైల్వే డివిజన్ ఎత్తేసారు. విశాఖపట్నంలో దాదాపు అంతర్భాగంగా కొత్త వలస నుంచి కింద కొత్త వలస టౌన్ ఉంది. అక్కడి నుంచి కింద లైన్ మొత్తం తీసి పడేసి ఒరిస్సాకి జమ చేశారు. 40% డివిజన్లో వచ్చే ఫ్రైట్ ఇన్కంలో 40% ఓన్లీ ఒక్క లైన్లో ద్వారా వస్తుంది, దాని ద్వారా. అందువల్ల అంటే మొత్తం ఇన్కంలో దాని ఫ్రైట్ ఇన్కంలో అయితే 70-80% వస్తుంది. సారీ, దాన్ని తీసేసి అప్పగించారు. ఆఖరి డివిజన్ ఎత్తేసారు. డివిజన్ నుంచి ఎప్పుడు కొత్త బిల్డింగ్ కట్టమంటే 200-300 కోట్లు కట్టాలని ప్రతిపాదన ఉంది. డివిజన్ ఎత్తేసి ఆ డివిజన్ స్టాఫ్ని దీంట్లో అడ్జస్ట్ చేస్తారనుకుంటా. ఇది జోన్ అని మొదలుపెట్టారు. డివిజన్ కోసం వాళ్ళకి ఏం పని అవసరం వచ్చినా విజయవాడ వెళ్ళమంటున్నారు. 100 సంవత్సరాలు డివిజన్ తీసేసి అది మార్చి రూపాయి ఖర్చు లేని పెద్ద వ్యవహారం వాళ్ళకి. ఆ పాత బిల్డింగ్ పాతపడిపోయింది, 8 సంవత్సరాలు అయిపోయింది, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు. ఆ బిల్డింగ్ తీసేసి కొత్త బిల్డింగ్ కట్టేసి దీని జోన్ శంకుస్థాపన అండి. 10 ఏళ్ళు అయిందండి జోన్కి శంకుస్థాపన అంటారు ఏంటండి? నాకు అర్థం కాదు. ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అక్కడ ఆల్రెడీ డివిజన్లో ఉన్నాయి. బిల్డింగ్ కట్టుకోవడానికి అదేంటండి? అది గొడవ. మరి రాష్ట్ర ప్రభుత్వం అండి బోళ్ళంత ఖాళీ స్థలాలు ఉన్నాయి రైల్వేకి అక్కడ. దానికి ఇవ్వండి, వేరే చోట ఇవ్వండి. ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వ స్థలాలు తీసుకుంటాం, కేంద్ర ప్రభుత్వ స్థలాలు తర్వాత ఏమో అదానికో, అంబానీకో, షాకో, సింఘ్వికో, ఇంకోళ్ళకో అమ్మడానికి చూస్తాం, అంబానీకో. ఇది పరిస్థితి. ఆ తర్వాత మూడోది ఏదో రైల్వే అండి, అన్ని చోట్ల చేస్తున్నారు. ఆ బుల్లెట్ రైలు 1,50,000 కోట్లు వేస్తున్నారు. ఎంగిలి మెతుకులు ఇస్తున్నారు ఇక్కడికి. విశాఖపట్నం మెట్రో రైలు కానీ విజయవాడ మెట్రో రైలు కానీ ₹10 లేదు. అంతా పోసుకోలు కబుర్లు చెప్తున్నారు ఇక్కడ చేరి. ఆ తర్వాత ఇంకా దారుణం ఏంటంటే కృష్ణపట్నం పోతుంది స్మార్ట్ అండ్ సిటీ అండి. ఏం శంకుస్థాపన చేసింది? అది ఆదాని గారికి చేజిక్కించుకున్న తర్వాత అదో పెద్ద సిటీ. అది విలేజ్ని సిటీగాని చేసేసి అక్కడి నుంచి ఆదాని గారి కోసం చేస్తున్నారు. బంతులు మేము కొట్టాలని. ఇంతకుముందు ఏం చేశారు? మన భూగర్భమైన గ్యాస్ని తీసుకెళ్ళి ఉత్తరాదిలో ఉన్న గుజరాతీ మార్వాడి వ్యాపారుల దగ్గరికి వాళ్ళకి వెళ్ళి అక్కడ పరిశ్రమలకు అనుకూలంగా ఉండేటట్టు అనుకుంటా అక్కడ చేయించుకునే. ఇది నిజం కాదా? మనం చప్పట్లు కొట్టాలండి దానికి. మా భూగర్భం నుంచి గ్యాస్ తీసుకెళ్తా మేము చప్పట్లు కొడతాం ఏంటి? దానికోసం ప్రైవేట్ ప్రజలకు అంకితం అంటే ఏంటి అంకితం? నాకు అర్థం కాదండి. ఈ తెలుగు ప్రజల హక్కులు ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి ఢిల్లీ పాఠశాల దగ్గర తాకట్టు పెడుతుంది. నేనేం భజన నాకు అర్థం కాలేదు. నేను తెలుగు జాతి చరిత్రలో ఇంత భయంకరమైన భజన ఎక్కడ చూడలేదు. నమో 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 నమో. ఆ నమో అనే పదాన్ని నమ్మించి మోసం చేయటమా? నరేంద్ర మోడీ అంటే నమ్మించి మోసం చేయటమా? ఏదండి నాకు అర్థం కావట్లేదు. భజన వీర భజన. చంద్రబాబు నాయుడు గారు వీర భజన, కళ్యాణ్ బాబు గారు వీర భజన, రాష్ట్ర హెచ్ఆర్డీ మినిస్టర్ ఆయనది వీర భజన. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నామండి? నాకు అర్థం కాదు. ఎక్కడ తీసుకెళ్ళి ఆత్మగౌరవం, ప్రజల హక్కులు, ప్రత్యేక విభజన మాట్లాడలేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి దాన్ని చంపేస్తుంటే పిచ్చి కుక్కని ముద్రేసినట్టు నీచి నికృష్టంగా చేస్తుంటే దాని గురించి మాట్లాడతాను నోరు రాలేదు. వీళ్ళు రాజకీయ నాయకుల బాధగా ఉందండి. వాళ్ళందరూ అంటే అభిమానం ఉంది నాకు. ఐఎమ్ హ్యావింగ్ రెస్పెక్ట్ టువర్డ్స్, వ్యక్తిగత రెస్పెక్ట్ నేను గౌరవం చేయను.
నేను చూపించిన వీర విధేయత వీర వినయ రామకు 100 రెట్లు ఎక్కువ చూపించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే వాళ్ళ కరీంనగర్ జిల్లా నుంచి ఆదిలాబాద్ జిల్లాలకు తెలుగు ప్రజలు ప్రాణం అర్పించి బలిదానాలతో సాధించుకున్న ఫ్యాక్టరీని దారుణంగా చేస్తుంటే కనీసం ఒక్క కోల్ ఐరన్ ఓర్ మైన్ క్యాపిటల్ మైన్ ఇచ్చేస్తే ఎలిమినేషన్ ఇచ్చేవచ్చు. తర్వాత 2 రోజుల్లో చేసుకునే పని మోడీ గారు సంతకం పెట్టింది. అవి దేరాహం ఓగయా దాన్ని మానేసి ఆ లోన్ ఏదో ఉందో లోన్ ఈక్విటీ కింద మార్చి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసానంటే 5 నిమిషాల పని. ఒక 5,000 కోట్లు ఇస్తే సంవత్సరానికి 5,000 కోట్లు ఇమ్మనండి, స్పెషాలిటీ స్టీల్ పెట్టమనండి. ఇక్కడి నుంచి ఐరన్ ఓర్ తీసుకెళ్ళి జపాన్కి ఎగుమతి చేసి చైనాకి ఎగుమతి చేసి అక్కడి నుంచి స్పెషాలిటీ స్టీల్ చేసి మన ఏపీకి దిగుమతి చేసుకుని తెలంగాణ దిగుమతి చేసుకుని ఇన్ని రెట్లు ఇస్తున్నప్పుడు అక్కడ చేయలేదా మనం? ఎంత దుర్మార్గం అండి. దీంట్లో మిత్తల్ గారి కంపెనీ కావాలని మార్వాడి గారి కంపెనీ కావండి. మిత్తల్ గారి కంపెనీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసిన పన్నులు పొళ్ళోడగొట్టి వసూలు చేసిన పన్నులోంచి వచ్చే 10-15 సంవత్సరాలు 40,000 కోట్ల 90,000 కోట్ల సబ్జెక్టు కరెక్షన్ వాళ్ళకి సబ్సిడీలు ఇస్తారంట. ప్రజలను పొళ్ళోడగొట్టుకుని ఎలక్ట్రిసిటీ సబ్సిడీ కూడా వాళ్ళకి అంత ఇస్తున్నారు తేల్చాలి. ఏందండి ఇది? ఉన్న ప్రాజెక్ట్ తీసేసుకుంటాం, కడప ఫ్యాక్టరీ పక్కన పెట్టేయటం, రామాయణపట్నం పోర్టు కేంద్ర ప్రభుత్వ రంగంలో లేకపోవటం, ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నాశనం చేయటం కాకుండా అక్కడ గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటని అదాని గారికి అమ్మేసేయటం, జిఎంఆర్ గారి పవర్ ప్లాంట్లు ఇచ్చి అమ్మించేసేయటం, కృష్ణపట్నం పోర్టును అమ్మించేసేయటం, సెజ్ని అమ్మించేసేయటం, జీవి కృష్ణారెడ్డి గారి 2 ఎయిర్పోర్ట్లు అమ్మించేసేయటం, మధు గారి పవర్ ప్లాంట్ అమ్మించేసేయటం, పెన్నా ప్రతాప్ రెడ్డి గారి సిమెంట్లు ఎన్ని అదాని గారికి ఉంది. ఈ గుజరాతీ మారవాడి వ్యాపారుల చేతుల్లో గిలగిల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ అనే బాధ. అంటే వాళ్ళ మీద కోపం లేదండి. చాలా మంచి వాళ్ళు ఉన్నారు, పటేల్ గారు ఉన్నారు, గాంధీ గారు ఉన్నారు, నమస్కారం పెట్టాలి. ఒక జాతిపరంగా అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. కానీ మొత్తం వాళ్ళే దాష్టికం చేస్తూ ఉన్నారే. ఏం చేయమంటారు? విజయవాడ వంటంలో ఒక బలహీన వర్గాల యువకుల్ని కనీసం రిప్రజెంటేషన్ ఇస్తానికి వెళ్తాండి మధ్యలో ఆపి అమ్మాలి బూతులు తిట్టుకొట్టారే. ఆ గుజరాతీ భాషలో అమ్మాలీలు ఉండరా? వీళ్ళకి తెలుగు భాష నేర్చుకుని తిడతానికి ఉపయోగపడిందా? ఏం చేశారు? దెబ్బలు తిని రక్తం ఓడుతున్న వీళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. అది మా పవర్, మా గుజరాతీ వాళ్ళ పవర్ ఏంటో విజయవాడ నడిపట్టుని దమ్ముంటే చూసుకుంటాను అనలేదు వాళ్ళు. ఫర్ ఇట్ ఇస్ టు అని నేను అడుగుతున్నాను. నేను చెప్తున్నాను, అద్భుతమైన న్యాయాలయాలు ఉన్నాయి దేశంలో. న్యాయం వాళ్ళ నడుస్తుంటే వాళ్ళ నడుస్తుంది. అద్భుతమైన అధికారులు ఉన్నారు, వాళ్ళు వ్యవస్థలను పనిచేయనిద్దాం. ఇవాళ ఏందండి ఇది నాకు అర్థం. విశాఖపట్నంలో బానిస ఈ విశాఖపట్నంలో ఏదైతే వాళ్ళు పెట్టుబడులు తీసుకొస్తాం దాన్ని అభివృద్ధి చేస్తాం అది లాగేస్తాను చూస్తున్నారండి. ఇప్పుడు నక్కపల్లిలో ఉన్న ఆల్రెడీ ఆ కాలుష్యకారం మాకు వద్దు, ఆ రిఫైనరీ మాకు వద్దు, వాళ్ళు తరివేసి ఇక్కడికి వస్తున్నాయి. మాకు ప్రత్యేక హోదా విభజన హామీలు పెట్టుకుంటే కనీసం ఒక 15 లక్షల మంది యూత్, నేను కోస్తా రాయలసీమలో ఉన్న యూత్ బ్రహ్మాండమైన ఇండస్ట్రీస్ పెట్టుకుంటారు. ఒక్కొక్కరికి కళ్యాణ్ గారు 10 లక్షలు ఇస్తా అన్నారు. చాలా మందికి ఈ కాన్స్టిట్యున్సీకి 1000 మంది అంతో. ఆ లెక్కన ఎంత డెవలప్ అవుతుంది. అలాగే ఈ రాయితీలు 100% రాయితీలు వస్తే దేశం నెంబర్ 1కి వస్తుంది. 1.5 మందికి ఉపాధి ఇచ్చే దమ్ము కలిజా ఆ ప్రాంతంలో ఉంది. అది మానేసి సినిమాల గొడవలు, పుష్ప గొడవలు, లేకపోతే గేమ్ చేంజర్ గొడవలు, రథాలను రెచ్చగొట్టుకోమంటాం, యాక్సిడెంట్లు అవ్వటం, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అదేంటంటే ఆ దువ్వాడ శ్రీనివాస్ గారి ఇష్యూస్, ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీసు, ఇంకొకటి రాజధాని గారి ట్రయాంగిల్ లవ్ స్టోరీసు, మంచు మోహన్ గారు కుటుంబంలో చిచ్చు, ఇయే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారా? మాట్లాడితే వెరీ గుడ్ ఈవినింగ్ వాళ్ళ చర్చా వేదిక మంచు గారికి కూడా ఏదో మనకేంటంటే నాకు అర్థం కాదు. వాళ్ళ ఇంట్లో తల్లి కొడుకు ఓడపడ్డారు, ఏదో జాతి సమస్య, దానికి కొంత మీడియా వేస్ట్ కొంతమంది. ఇవాళ ఖచ్చితంగా చెప్తున్నా, తెలుగు వాడి ఆత్మగౌరవం అధమ స్థాయిలోకి పడగొట్టుకొచ్చి చేశారు. అమరావతికి నిధులు లేకపోయినా వచ్చేసిందని పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. సంవత్సరం 15,000 కోట్లు 4 ఏళ్లకి సాయం అంట. ఏంటి సాయం చేసేది? చెప్పమనండి, వాళ్ళు సాయం డిక్లేర్ చేయమండి. 80% ఇవ్వక్కర్లేదని అఫిడవిట్ ఇవ్వమనండి. వచ్చే 4 సంవత్సరాలు సాయం చేస్తున్నాం. నేను చెప్తాను, చేతులు ఎత్తి దండం పెడతాను. నమ్మించి మోసం చేసిన మోడీ గారి అండ్ కంపెనీకి, అదాని గారి పార్టీకి నేచర్ నమస్కారం పెడతాను. మోసం. పోలవరం 2వ స్టేజ్ కూడా మోసం. 2 స్టేజ్ల కింద పెట్టి 2వ స్టేజ్కి డబ్బులు రిహాబిలిటేషన్ దానికి డబ్బులు రావాలి 40 కోట్లు, మొత్తం ఎగ్గొట్టే సూచనలు కనపడుతున్నాయి. మొదటి స్టేజీ అని పెట్టుకుని కాకుండా మిగతా దానికి లేచి నిలబడమని చెప్పి కోరుతా ఉన్నాను. తమ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడమని కోరుతా ఉన్నాను. తెలుగు జాతిగా మీ అభిమానాలు పక్కన పెట్టుకొని మాట్లాడితే హిందూ మతం నేను హిందూనే, హిందూగా పుట్టాను, హిందూగా పెరిగాను, హిందూగానే మరణిస్తాను. కానీ మూఢనమ్మకాలతో ఉండే హిందువుని కాదు, అభ్యుదయవాదిగా ఉండే హిందువుని. ఒక గొప్ప గంగా గోదావరి ప్రవాహం సాగే గొప్ప జీవన విధానం నా మతం. మాట్లాడితే ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ, అదాని గారి పార్టీ అంటే హిందువులు వ్యతిరేకం ఉంటాయి. ఎవడు హిందువులు వ్యతిరేకం? నా హిందువులు ఆ పార్టీల కన్నా గొప్పవాళ్ళు. హిందూ మతం ఆ పార్టీల కన్నా గొప్పతాయి. మనుశాస్త్రంలో దిక్కుమాలిన మతాన్ని, మాదే మనుశాస్త్రం దాన్ని ఆమోదించని మతం కూడా హిందూ మతం. గుర్తించమని వస్తున్నాను. ఆంధ్ర ప్రజలు, తెలుగు ప్రజలు కూడా ఆత్మగౌరవంతో బతకాలని కోరుకుంటా ఉన్నాను.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.